స్కిల్ డెవలప్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్న యువత కోసం సర్వే చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను కూడా మన ప్రాంతంలో పారిశ్రామిక రావాలని కోరుకుంటా ఉన్నాను. వ్యవసాయ కేంద్రంగా ఉందని భావించి పరిశ్రమలు రావట్లే, ఇక్కడ ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు మన ప్రాంతం నుంచి. దాన్ని సరిదిద్దాలంటే ఐటీ రంగంలో కానీ మరో రంగంలో కానీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. భూసేకరణ కష్టమవుతూ ఉంది. ప్రభుత్వ భూములన్నీ ఏనాడు అసైన్ చేశారు, ఎక్కడ కూడా సెంటు భూమి దొరకని పరిస్థితుల్లో ఇవాళ పవర్ ప్లాంట్ పెడదామంటే 10 ఎకరాల భూమి దొరకని పరిస్థితి ఉంది. నేనే నిన్న కొంత సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాను. ఇవాళ రెండోది ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి ఉంది. త్వరగా ఒక నిర్ణయం చేసి గతంలో ఉచిత ఇసుక అప్పుడు ఏ పాలసీలో అయితే వచ్చారో ఆ పాలసీకి వెళ్తేనే కానీ ధర తగ్గదనే భావనలో ప్రభుత్వం కూడా వచ్చింది. తప్పకుండా వెంటనే పర్మిషన్లు ఇచ్చి ఈ బోట్స్మెన్ సొసైటీల ద్వారా కూడా కనీసం ఇసుక తెస్తే అందుబాటులోకి వస్తుంది. స్థానికంగానే ఇసుక అందుబాటులోకి వస్తున్న భావనలో ఉన్నాం. వేలాది మంది దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. వరద లేనప్పుడు ఇసుక తీసేదానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా పాలసీ వల్ల అది తీయకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. సత్వరంగా అనుమతులు ఇచ్చేసి గోదావరి తీర ప్రాంతం అంతా కూడా కొంచెం డెడ్జింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటే లంకలో ఉన్న ఇసుక తీసేదానికి డెడ్జింగ్ చేసేదానికి అవకాశాలు పరిశీలించమని కూడా చెప్పాం. తక్షణమే ఇసుక అందుబాటులోకి తేవాల్సిన పరిస్థితి ఉంది. భవన నిర్మాణ రంగం ఆగిపోతూ ఉంది. దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశాం. ఇవాళ మా దగ్గరికి చాలామంది వస్తారు. సొసైటీలు చాలామంది దాదాపుగా 60-70 మంది మా దగ్గరకు వచ్చి సొసైటీలు నేను ఒకటే చెప్పా, మీకు సొంత పడవలు ఉండాలి, దాని మీద ఆధారపడి ఉండాలి, వ్యాపారంగా రావద్దు, వ్యాపారంగా చెప్పేదానికి అవకాశం లేదు. కలెక్టర్ గారు కూడా ఏం చెప్పంటే వ్యాపారాత్మకంగా వచ్చేవాళ్ళు అక్కర్లేదు, ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి సొంత పడవలు సొంత ఎక్విప్మెంట్ ఉండి ఆ పని చేసే వాళ్ళు మాత్రం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసాం. అందువలన ఎవరు ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారి సారథ్యంలో కమిటీ పర్యవేక్షణ చేసి పరిశీలించి వారి పాత డేటా అంతా పరిశీలించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. గోదావరి డెల్టా ఇక్కడే కాదు మొత్తం గోదావరి డెల్టా ప్రాంతం అంతా కూడా ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేసాం. మేము కోరేది ఒకటి, ప్రభుత్వం ఒక్కొక్కటి లైన్లో పెడుతూ ఉంది. ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్లో కన్వర్జెన్సీ పనులకు అనుమతి ఇస్తూ ఉన్నారు, వర్కౌట్ చేస్తూ ఉన్నాం. గ్రామాలను మళ్ళా లైన్లో పెడుతూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు దాదాపు పనులు స్తంభిస్తాయి. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడికి వెళ్తారో ఎవరు వస్తారో తెలియదు. గైడ్లైన్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్లు అవుతారు. ఒక వారం రోజులు ఇది కంప్లీట్ చేసి మళ్ళీ యంత్రాంగం అంతా కదలకు తెచ్చుకొని ముఖ్యంగా స్థానిక సంస్థలని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలు చైతన్యం చేయడం కోసం ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు కానీ దానికి అడ్డంకులు ఉన్నాయి. పాత బాకీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొంతమంది అధికారులు పాత వాసన నుంచి బయటపడలా. రాష్ట్ర వ్యాప్తంగా పాత వాసన నుంచి బయటపడిన అధికారుల వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాన్ని కూడా మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తకి గౌరవం రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్టీని నమ్ముకొని అంకిత భావంతో పనిచేశారో వాళ్ళు ఆశిస్తారు ఏదో ఒకటి, తమకు ఉపాధి కావాలనో ఒక గూడు కావాలని కోరుకుంటారు. వాళ్ళకి చేయడంలో తప్పులేదు. అందరికీ చేసినట్టే కార్యకర్తకు కూడా మనం న్యాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాం. లక్షలాది మంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అండ కనుక కార్యకర్తలు విస్మరించడానికి వీల్లేదని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే త్వరలో సభ్యత్వ నమోదుతో పాటు వారికి ఏ కార్యక్రమాలు అమలు చేయాలని దాని మీద కూడా లోకేష్ గారి సారథ్యంలో ఒక కమిటీ వర్కౌట్ చేస్తుంది. కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తాం. ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేస్తాం. వారికి ఉపాధి కల్పించడానికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే కేంద్రం నుంచి 2,000 కోట్లు పారిశ్రామిక కావచ్చు, పౌర ప్రాజెక్టు కావచ్చు అందుకే వస్తున్నాయి. ముందులో 2014-19 దాకా టీడీపీ ఏమి ఇచ్చేది అనుకున్నారు. ఇంకా గ్లోబల్స్ ప్రచారంతో బతకాలనుకుంటున్నాడు. ఇంకా తప్పుడు అబద్ధ ప్రచారంలో బతకాలంటున్నాడు. ఇంకా దాని నుంచి బయటపడలా. జగన్మోహన్ రెడ్డి ఆ మూర్ఖత్వ విధానం నుంచి బయటపడలా. నువ్వు సరిగా చేస్తే ఎందుకు 15,000 కోట్లు తేలేకపోయావు? కేంద్రం నుంచి కేంద్ర పథకాలకు ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేకపోయావు? జల మిషన్ ఎందుకు రద్దు చేయించావు? జల మిషన్ లాంటి ఇంపార్టెంట్ ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చే ఆ స్కీమ్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావు? ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు ఎందుకు చేయలేకపోయావు?
నిధులన్నీ ఏమైపోయినాయి? పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు రాలా? నీ చేతగాని దద్దమ్మ పని వల్ల ప్రాజెక్ట్ నాపి రివర్స్ టెండరింగ్ పేరుతో దగా చేయబట్టే డయాఫ్రమాలు కొట్టుకుపోయింది. కాపర్ డ్యామ్ ఎండ్ క్లియర్ చేస్తుంటే కాపర్ డ్యామ్ డయాఫ్రమా కొట్టుకుపోయేదే కాదు. గత ప్రభుత్వం నిర్వాహకం అని చెబుతావు, నువ్వు చేసిన నిర్వాహకం. డయాఫ్రమాలు విత్ ఇన్ టైంలో బావర్ కంపెనీ చేసింది కరెక్ట్గా. అదే కనుక పైన కనుక కాపర్ డ్యామ్ కనుక గ్యాప్ ఫిల్అప్ చేస్తుంటే డయాఫ్రమాలకు నష్టం జరిగేది కాదు. నీ తెలివి తక్కువ పనికి రాష్ట్ర ప్రభుత్వం నిందలేస్తావు.